అయ్యా నమస్కారం అయ్యా. రెడీగా ఉందయ్యా. మీరు ఈ బండిలో ఎక్కండి, మేము ఆ బండిలో వస్తాం. ఏ బండిలో వెళ్తున్నాడు? కాలేజ్ అన్నా. మన ప్లాన్ ప్రకారం ఆ కార్ను గుద్దేసేయండి. సరేనా అన్న వాడు ఫోన్ తీయట్లేదన్నా. సరే రండి వెళ్దాం. రేయ్ వాడు మధ్యలో దిగిపోయాడు రా. ఏం దిగుతున్నారా? వచ్చే స్టేషన్ లో దిగి వెనక్కి రండి రా. రే నువ్వు రెడీగా ఉన్నావా? నేను రెడీగా ఉన్నాను. బండి హైవే మీదకి వచ్చింది, గుద్ది లేపాయి. సరే అన్న. అయ్యో గుద్దేసి ఆకుండా వెళ్ళిపోయాడు. రెండు అంబులెన్స్ అలాగే మినిస్టర్ లైన్ లో ఉన్నాడు. నీకు మాత్రమే పక్కడు సెల్ నంబర్ దొరుకుతుందా? నీ నాన్నని కడప పక్కన లారీతో గుద్దించి లేపేశాం. పీస్ అయి ఉంటాడు, వెళ్ళి ఏరుకో. వాడిని పూడ్చిన తర్వాత మీ అమ్మని చెల్లిని తీసుకొచ్చి కుటుంబంతో సహా నా కాళ్ళ మీద పడు. రారా ఫోన్ తీయండి. చూడండి, తీసుకురండి. టార్గెట్ నుంచి 13 కిలోమీటర్. పోలీసు వస్తున్నారా? స్పీడ్ గా వెళ్ళరా. కొంచెం అటువైపు పట్టండి. నార్త్ ఇండియా నుంచి యాత్రకు వచ్చినట్టున్నారు. లారీ వాడు గుద్దేసిపోయాడు. డ్రైవర్ మందు కొట్టేసి తోలుతున్నట్టున్నాడు. ఆపకుండా పోతూనే ఉన్నాడు. తెలియ కుదలేదు నాన్న, తెలిసే గుద్దారు. నా పరువు తీసారా? అమ్మని చెల్లిని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడుని ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు నా పిల్లాన్ని తెమ్మని చెప్తాడు వాడు. అది కాదన్నా, మెరూన్ కలర్ కాల్ ఇస్తున్నారు. నల్లని అమ్మాయిని చూసి వాళ్ళ పెళ్ళామని దూకేస్తాడా? ఫోన్ చేసిన అమ్మాయి వాడి శత్రువా లేదా మనని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు చేసిన ఏర్పాట. త్వరగా వాడిని క్లోజ్ చేయాలన్నా. కరెక్ట్ బాబు. హైదరాబాద్ నుంచి కార్లోనే వచ్చాడు, మళ్ళీ కార్లోనే వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కర్నూలు పైనుంచే వెళ్ళాలి. వాడి బ్యాడ్ టైం. అక్కడ ఇద్దరు అపోజిషన్ ఎమ్మెల్యేలే. నంద్యాల బైపాస్ రోడ్లో టేక్ డైవర్షన్ బోర్డు పెట్టి వాడిని రూట్ మళ్లించాలి. బాంబు పెట్టి వాడిని బ్రిడ్జ్తో పాటు లేపేయాలి. ఒకవేళ అక్కడ మిస్ అయితే జడ్చెల్ల చెరువు దగ్గర బైపాస్లో వాడిని లారీతో గుద్ది లేపేద్దాం. ఐడియా బాగుంది బాబు. ఒకవేళ వాడు ఫ్లైట్ లో వెళ్తే వెళ్లే రూట్ లో బాక్రాపేట నందలూరికి మధ్య ఉన్న సింగు రోడ్డు చెరువు పక్కన ఉన్న మామిడి తోట దగ్గరగా బండి వెళ్తున్నప్పుడు మధ్య రూట్లో తాడి చెట్టు నరికి పడేస్తాం. వాడు భయంతో తోపులోకి పారిపోయే సమయంలో వాడిని నరికేసి అక్కడే పాతేస్తాం. ఒకవేళ వాడు ట్రైన్లో వెళ్తే నేను ఒక్కడనే చాలు. నువ్వు ఒక్కడివేనా? అనంతపూర్లో వాడు ఎక్కినప్పుడు 100 మంది జై కొడతారు.
వేమల్లో 10 మంది భోజనం తెస్తారు, కడపలో 4 దండలేస్తారు. తిరుపతి రాగానే వాడి చెంచాగాళ్ళందరూ వెళ్ళి నిద్రపోతారు. వాడు ఒంటరిగానే పడుకుంటాడు. ఆ టైంలో దిండు మొహం మీద పెట్టి వాడిని చప్పుడు చేయకుండా చంపేసి శవంతో పాటు నదిలోకి దూకి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాను. మరుసటి రోజు వాడి శవం నదిలో తేలుతుంది. ఏ రూట్లో వెళ్ళినా వాడి చావు ఖాయం. ముళ్ళమ్ముకొని బతికి ఆడది కూడా ప్రేమించినట్టు నటించమంటే చీయని ఉమ్మేసి వెళ్ళిపోతుంది. విన్నావా? విన్నావా? ఎంత మాట